రవాణా శాఖలో అవినీతికి బ్రేక్ పడేది ఎప్పుడు? ఏజెంట్ల చేతికే ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు, షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రకటనలకే పరిమితం. రవాణా శాఖ ఇది ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్లో ప్రజా వాయిస్ కంప్లైంట్ చేసింది ట్విట్టర్ ద్వారా. అనేక బ్రోకర్లను పెట్టుకొని సర్వనాశనం పట్టిస్తుంది ఉప్పల్ ఆర్టీఏ ఆఫీస్. ఆర్టీఏ ఆఫీస్ ఒకటేని కాదు, మనం అక్కడ చూస్తాం కాబట్టి అక్కడ చేస్తాం. ఇమీడియట్లీ ఏసీబీ దాడులు జరిగినాయి, అన్ని జరిగినాయి. అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ఏసీబీ రేట్ జరుగుతూ ఉంది కదా, ఎక్కడ కూడా నో బ్రోకర్స్ కదా, మరి ఆర్టీఏ ఆఫీస్లోనే మీకు ఎందుకు బ్రోకర్స్ ఉండాలి? ఘోరమైన ఆర్టీఏ ఆఫీస్ మీద గవర్నమెంట్ ఎందుకు నజర్ పెడతలేదు? నెల రోజు రోజు మామూలు రవాణా శాఖ తీరు మారలేదు. పారదర్శక విధానాల కోసం నిర్ణయాలు జరిగినా అవి అమలులోకి రావడం లేదు. సాధారణంగా షోరూంలో వాహనం కొనుగోలు సమయంలోనే డీలర్లు లైఫ్ టైం రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ను వసూలు చేస్తారు. తర్వాత ఏజెంట్ల ద్వారా ఈ ట్యాక్స్ ను ఆర్టీఓకి పంపుతారు. అయితే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు ఆ పత్రాలను నేరుగా వాహన యజమానికి ఇవ్వకుండా కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దళారుల చేతుల్లో పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తరహా అవినీతి చర్యలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రహదారి భద్రతా చట్టంలో వాహనదారులకు ఊరట కల్పిస్తూ 2016లో పలు మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా వాహనాల షోరూంలలో శాశ్వత రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అప్పటి నుంచి డీలర్ దగ్గరే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మరి ఏడా ఉంది? ఇప్పుడు హైదరాబాద్లోని తిరుమలగిరి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇటీవల తనిఖీలు చేసినప్పుడు 13 మంది ఏజెంట్ల దగ్గర వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు భారీగా దొరికాయి. ఓ ఏజెంట్ నుంచి ఏకంగా 250 ఆర్సీలు, లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో తనిఖీ చేసిన 30 పైచిలకు ఆర్టీఓ కార్యాలయాల్లో దాదాపు ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపించింది. రవాణా శాఖలో అవినీతి తీవ్రతకు ఇది అద్దం పడుతుంది. బ్రోకర్ వ్యవస్థను పెట్టుకొని సర్వనాశనం పడే, అంటే ఎవడు పోయినా బ్రోకర్ దగ్గరికి పోవాలా? మీరు పీకడానికి ఉన్నది ఇంకా రోజు మామూలు తీసుకుంటారు. దరిద్రులు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించుకుంటూ ఎక్కడ పర్ఫెక్ట్గా నడుస్తుంది? ఘోరం అంటే ఘోరం. ఇది ఇప్పుడు ఆ టెస్టులు లేకనే యాక్సిడెంట్లు అయితే కరెక్ట్ టెస్టులు ఉండదు, యాక్సిడెంట్ ఎందుకు? వాస్తవం. పూరి